కడపలో ఇంతవరకు క్రిమిటోరియం లేదు. ఉమ్. మరి ఆ క్రిమిటోరియంని కూడా మనం ఏర్పాటు చేసుకొచ్చాం. సుమారుగా 7 కోట్ల రూపాయలతో మరి ఆ సో ఆల్ సెక్షన్స్ ఇంకా అన్ని శ్మశానం దగ్గర నుంచి మొదలు పెడితే పార్కుల వరకు, పార్కుల వరకు, రోడ్ల దగ్గర నుంచి మొదలు పెడితే హెల్త్ సెక్టర్ వరకు మొత్తం చేశారు. మీకు జగన్మోహన్ రెడ్డి గారితో ఏంటి అంత అనుబంధం? 5 ఏళ్ళు మిమ్మల్ని మంత్రిగా కంటిన్యూ చేశారు. ఆయనతో పాటు మిమ్మల్ని నవాబ్ సాబ్ అని పిలుస్తారంట. ఎప్పటి నుంచి అది? ఎందుకు అలా అంత అనుబంధం ఎలా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారితో? అంటే మేము గతంలో నుంచి కూడా మేమంతా కూడా వైఎస్ఆర్ ఫాలోవర్స్. రాజశేఖర రెడ్డి గారితో మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయనతోనే ప్రయాణం చేశాం. మరి ఆ కుటుంబంతో మాకున్న అనుబంధం అలాంటిది. మరి ఆయనతో మనం నడవడం జరిగింది. నేను ఫస్ట్ టైం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భం 2005లో. అంటే మా కుటుంబం రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం అయినా కూడా మన పెద్దలకు మాకు కొద్దిగా గ్యాప్ వచ్చింది. పొలిటికల్గా మాకు గ్యాప్, కంటిన్యూటీ లేకపోవడం. తర్వాత నేను రాజకీయాల్లోకి యాజ్ ఎ కార్పొరేటర్ రాజశేఖర రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కడప నగరంలో మా ఫ్యామిలీలోనే ముగ్గురికి అవకాశం ఇవ్వడం జరిగింది కార్పొరేటర్స్గా. మరి 50 మంది కార్పొరేటర్లు ఉంటే ముగ్గురు మా ఫ్యామిలీ నుంచి ముగ్గురికి ఇవ్వడం జరిగింది. మరి ఆ సందర్భంగానే రాజశేఖర రెడ్డి గారితోనే మా ప్రయాణం కొనసాగింది, వైఎస్ కుటుంబంతోనే. మరి తర్వాత పరిణామాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలిసిందే. రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరి ఏ రకంగా వాళ్ళ కుటుంబం మీద మరి కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపులో భాగంగా వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా రోడ్డుపైకి తీసుకురావడము, తర్వాత పరిణామాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడడము, రాజీనామా చేసి బయటికి రావడం. మరి ఆనాడే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే మరి ఆ రోజు రాజీనామా చేసి మనం కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరి ఆయనతో పాటు నడవడం జరిగింది. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది, నేను వెళ్తున్న బాట ముళ్ళ బాట, మరి మీరు అందరూ కూడా ఆలోచన చేసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కానీ మేము వైఎస్ కుటుంబంతో అనేక సంవత్సరాలుగా మనం నడిచాం, రాజశేఖర రెడ్డి గారితో నడిచాం, మా పెద్దలందరూ నడిచారు. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడవాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని, అది ముళ్ళ బాట అయినా ఏ బాట అయినా కూడా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, ఈ భవిష్యత్తు తెలియదు, ఏమీ తెలియదు. మరి ఆయనతో పాటు మేము కూడా నడవాలి అని చెప్పి మరి ఆయనతో పాటు నడవడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు 2014లో మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేగా. మరి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి సుమారుగా 45,000 పైచిలకు మెజార్టీతో నన్ను గెలిపించుకోవడం జరిగింది. అని కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అధికారంలోకి రాలేదు, ప్రతిపక్షంలో ఉన్నాను. ప్రతిపక్షంలో మీరు చూశారా అన్నాడు ఏ విధంగా ప్రలోభాలకు గురి చేశారో, ఒక్కరిని కూడా వదలకోకుండా అందరికీ ప్రలోభాలకు గురి చేశారు. కానీ నేను ఒకటే, మేము రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి భక్తులము, ఖచ్చితంగా ఆ కుటుంబంతోనే ఉంటాం. మరి చాలా మటుకు చాలా ఆఫర్స్, అసలు చంద్రబాబు నాయుడు గారు మీకోసమే మంత్రి పదవి ఖాళీ పెట్టాడు, మీరు వస్తేనే ఇటు పార్టీలో జాయిన్ కావాలి, పోయి మంత్రిగా ప్రమాణ స్వీకారం. నేను ఒకటే చెప్పాను, నేను 2009లో జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్గా నేను ఆ రోజు 2009లో నేను వన్ ఆఫ్ ది ఆస్పిరెంట్. 2009లో జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ నేను. కానీ రాజశేఖర రెడ్డి గారు మరి గతంలో ఇక్కడ పనిచేసిన ఎమ్మెల్యేగా ఆమదుల్లా గారు, మరి వాళ్ళ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారికి అనుబంధం ఉంది కాబట్టి ఒక ఆఖరి అవకాశం ఆయనకి ఇస్తాము, అక్కడికి వయసు కూడా అయిపోతుంది, నాకు పిలిపించి ఆయన చెప్పింది, నీకు ఇంకా చిన్న వయసు ఉంది, నీకు ఇంకా భవిష్యత్తు ఉంది, నేను చూసుకుంటాను, ఈసారి ఆఖరి అవకాశం ఆయనకి ఇస్తామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు చెప్తే ఎస్ అని చెప్పి ఒప్పుకొని రావడం జరిగింది. మరి 2009లోనే రావాల్సిన ఇది మరి చాలామంది అప్పుడు నాకు ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి, మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము పార్టీ కట్టిస్తాము, మా పార్టీలోకి రండి అంటే నేను ఒకటే చెప్పాను, లేదు ఈరోజు 2009 లేకపోయినా 2014లో ఖచ్చితంగా నాకు సీట్ వస్తుంది అని చెప్పి నేను విశ్వసించిన వ్యక్తి. ఆ రకంగా 2014లో నాకు ఎమ్మెల్యే టికెట్ జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది, మరి గెలవడం కూడా జరిగింది.
మరి ఆనాడు వీళ్ళందరూ కూడా ఎంతో ప్రలోభాలకు గురి చేసినా కూడా ఎక్కడ కూడా లొంగకుండా, ఎక్కడ లొంగకోకుండా నేను ఒకటే చెప్పాను, ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే నేను అయ్యాను. ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యాను. దేవుడు తలుస్తే, జగన్మోహన్ రెడ్డి గారు తలుస్తే మన 2019 మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నేను మంత్రి అవుతానని చెప్పి అప్పుడే అనుకున్నారు. అప్పుడే అనుకున్నాను. చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లా ప్రలోభాలు వచ్చాయి నాకు కూడా? జగన్మోహన్ రెడ్డి గారికి మేము అసలు ప్రలోభాలకు మనం ముందు యాక్సెప్ట్ చేస్తే కదా చేయలేదు, బట్ ఇట్లా ఫోన్ చేస్తున్నారు అసలు మేము వాళ్ళను ఎంకరేజ్ కూడా చేయలేదు. చాలా మటుకు వాళ్ళు ఎవరెవరుతున్నారని చెప్తే కూడా అసలు మేము వీ హ్యావ్ నాట్ ఎంటర్టైన్ దట్. అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మా నాయకుడు కూడా విశ్వసించారు, లాయల్టీని దృష్టిలో పెట్టుకున్నారు. మరి ఆ దిశలోనే 2019లో కూడా మళ్ళా నాకు అవకాశం కల్పించారు. మరి ఈ నియోజకవర్గ ప్రజలు కూడా 2014 కన్నా ఇంకొక 10,000 మెజార్టీ పెంచి 54,000 చిల్లర మెజార్టీ, సుమారుగా 55,000 మెజార్టీతో మరి నన్ను గెలిపించుకోవడం జరిగింది. మరి ఆ దిశలోనే ప్రభుత్వం ఏర్పాటులోనే మొదట్లోనే నాకు తన మంత్రివర్గంలో అవకాశం ఇవ్వడం జరిగింది. నిజంగా నేనైతే నా జన్మంతా ఆయనకు రుణపడినా కూడా తక్కువే అని నేనైతే అనుకుంటాను. నేను మంత్రి అవుతానని అనుకున్నాను కానీ ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవుతానని నేను కలలో కూడా ఊహించలేదు. అలాంటి గౌరవాన్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. తద్వారా ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయనతోనే నడుస్తాను. ఈసారి తెలుగుదేశం పార్టీ మేము గెలుస్తాం అని చెప్పుకుంటాం, సీట్లలో మేము కడప కూడా గెలుస్తామని చాలా ధైర్యంగా చెప్పుకుంటుంది. చెప్పుకుండొచ్చు, ఈరోజు చెప్పుకునే దాంట్లో ఏముంది, బాగా లెక్క పెడతారంట. చూడండి, అభిమానం అనేది లెక్క పెడితే రాదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఎందుకు అంత ధైర్యంగా ఇన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా కూడా ఎక్కడ కూడా అధైర్యపడకోకుండా ఈరోజు ముందుకెళ్తున్నారు. ఒక నాయకుడు ఎప్పుడన్నా మనం విన్నామా, మీ కుటుంబానికి మేలు జరిగింటే, మీ ప్రాంతానికి మేలు జరిగింటే నన్ను ఆశీర్వదించండి అని చెప్పే నాయకుడిని ఈ భారతదేశంలో ఎక్కడన్నా మనం చూసామా? ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఒక పొలిటికల్ లీడర్ ఈ మాట అనడం. మీకు లాభం జరగకపోతే నాకు ఓటు వేయాల్సిన అవసరం లేదు, మీకు లాభం జరగకపోతే, మీ ప్రాంతానికి మేలు జరగకపోయింటే నాకు వేయాల్సిన అవసరం లేదు, మీ ప్రాంతానికి మేలు జరిగింటేనే, మీ కుటుంబానికి మేలు జరిగింటేనే నా ద్వారా నన్ను మరొక్కసారి ఆశీర్వదించండి అనే ఎంత గొప్ప మాట అండి. ఈరోజు రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ మాట అన్నాడు. ఏమున్నా ఇంకా ప్రలోభాలకు గురి చేసేవాళ్లే ఇది చేస్తాను అది చేస్తానని చెప్పి ప్రజలకు ప్రలోభాల్లోనే పెట్టి మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు దండుకునే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ కుటుంబాలకు మేలు చేసి ఈరోజు ఓటు అడగడం అనేది ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఓకే, ఇప్పుడు కూటమిగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వస్తున్నాయి. ముస్లింలకు మంచి చేసింది తెలుగుదేశం పార్టీ. వైసీపీ హయాంలో ముస్లింలపై దాడులు జరిగాయి, ముస్లింలకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఆపేశారంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. కూటమిని ఎలా చూస్తారు? ముస్లింలకు టీడీపీ చాలా ఎక్కువ చేసింది, వైసీపీ నష్టం చేసింది అంటున్న చంద్రబాబు నాయుడు గారి కామెంట్స్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముస్లింల గురించి మాట్లాడే నైతిక హక్కే లేదు. ఆయన ఒక అవకాశవాది. అవకాశవాదిలో ఏదైనా టాప్ క్యాడర్ ఉంటే ఆ క్యాడర్ చంద్రబాబు నాయుడుకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయనకు ఎప్పుడు ఎవరితో అవసరం ఉంటే వాళ్ళతో జత కడతారు. అనేక సందర్భాల్లో ఒక మతతత్వ పార్టీ బీజేపీ ముస్లింలకు వ్యతిరేక పార్టీ మనందరికీ కూడా తెలిసిందే. మరి అలాంటి పార్టీతో జత కట్టి అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళా కొన్ని సందర్భాల్లో మైనార్టీలకు సమావేశంలో ఆయన చెప్పిన మాట, నేను నా జీవితంలో ఒక తప్పిదం చేశాను, బహిరంగంగా చెప్పారు, ఆన్ రికార్డ్. నేను నా జీవితంలో ఒక తప్పిదం చేశాను, బీజేపీతో జత కట్టి నన్ను క్షమించండి, భవిష్యత్తులో ఇది పునరావృతం చెయ్యను అని చెప్పి పెద్ద బహిరంగ సభలో, మైనార్టీలకు సంబంధించిన బహిరంగ సభలో చెప్పాడు. తర్వాత ఏంటి పరిణామాలు? 2014లో మళ్ళీ అదే బీజేపీతో జత కొట్టాడు. మళ్ళీ 14లో కొన్ని ఏళ్ళు
వీళ్ళ మంత్రులు ఇక్కడ ఉండారు, వాళ్ళ మంత్రులు ఇక్కడ ఉండారు. తర్వాత మళ్ళా లాస్ట్లో మళ్ళా మోడీ గారిని తిట్టాడు. మళ్ళా 2024లో మళ్ళా రెండు రోజులు పోయి ఢిల్లీలో పోయి మకాం వేసి కాళ్ళు పట్టుకొని మరి వాళ్ళతో పొత్తు కుదుర్చుకొని వచ్చాడు. ఎందుకు నువ్వు బాగా మేలు చేసింటే, ప్రజలకు మేలు చేసింటే, మైనార్టీలకు మేలు చేసింటే వీళ్ళందరూ పొత్తులు అవసరమా చెప్పండి? అదొకే. ఇప్పుడు ఈ కూటమికి ఓటేస్తే ముస్లింలకు జరిగే నష్టం ఏంటి యాజ్ ఫర్ యూ? ఖచ్చితంగా, ఎందుకంటే పూర్తిగా నష్టం జరుగుతుంది. రిజర్వేషన్ ఇష్యూ. ఎందుకంటే అదే కదా, అమిత్ షా గారు బహిరంగంగా తెలంగాణలో మొన్న సార్వత్రిక ఎన్నికలు జరిగితే బహిరంగ సభలో ఆయన ఏం చెప్పాడు? బీజేపీ అధికారంలోకి వస్తే మైనార్టీలకు సంబంధించిన 4% రిజర్వేషన్లను తొలగిస్తాము, ఆ రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇస్తాము అని చెప్పి కూడా చెప్పాడు కదా, ఆన్ రికార్డ్. అది మన కర్ణాటకలో కూడా మనం చూసాం కదా, వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రిజర్వేషన్లను తొలగించారు. మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి వాళ్ళైతే తొలగించారు కదా, మరి ఎందుకు ఇక్కడ కూడా సేమ్? ఎందుకు మన కిషన్ రెడ్డి గారు కూడా ఎవరో మీడియా పర్సన్స్ అడిగితే ఖచ్చితంగా మేము దానికి కట్టుబడి ఉండాలి, అది మా విధానం అని చెప్తున్నారు. అది మా విధానము. పురంధరేశ్వరి గారు కూడా చెప్పారు కదా అని, వాళ్ళ విధానం అది. ఎవరున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు మేము ఇక్కడ రిజర్వేషన్, ముస్లింలకు రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనసాగించము అనేది వాళ్ళ విధానం. మరి ఆ దిశలోనే వాళ్ళ అడుగులు పడతాయి. కానీ మరి ఈరోజు మీ మీడియా ద్వారానే ఈరోజు చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను, మరి ఎక్కడైనా దాన్ని ఖండించాడా చంద్రబాబు నాయుడు? స్పందించడం కూడా స్పందించలేదు. మరి ఈరోజు ఏమైనా చెప్పగలుగుతున్నాడా? ఈరోజు అలయన్స్లో ఉన్నారు కదా, పొత్తులు ఉన్నారు కదా, వాళ్ళ విధానం అది ఉంది. కానీ నేను మాత్రం ఈ రిజర్వేషన్లు కొనసాగిస్తాను, వాళ్ళు ఏమైనా చెప్పి వాళ్ళు ఏం చేసినా కూడా మేము కొనసాగిస్తానని చెప్పి ఏదైనా మాట అంటున్నాడు? లేదు, మేనిఫెస్టోలో అయితే మరి ఆ విషయం మెన్షన్ చేయలేదు. మేనిఫెస్టో చూసాం కొద్దిసేపటి క్రితం. ఎక్కడ కూడా బహిరంగ సభలో కూడా చెప్పండి అసలు ఎక్కట్లేదు. సో కూటమి గెలిస్తే ముస్లిం రిజర్వేషన్ ప్రమాదంలో, ఖచ్చితంగా ప్రమాదంలో, రిజర్వేషన్లు అయితే ఫస్ట్ ప్రయారిటీలో ప్రమాదంలో పడుతుంది.